హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మనకి ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త. కేంద్రం సాయం 1,50,000 మీ ఖాతాలో. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైంది. అదే కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి అప్డేట్లు అయితే వస్తుంటాయి, ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్స్ వచ్చినా కానీ. ఇక చూసుకున్నట్టయితే మనకి ప్రతి ఒక్కరు కూడా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు వెనకంటూ వేస్తున్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి వాళ్ళు సొంత ఇంటి గురించి కలలు కంటూ ఉంటున్నారు. అయితే కొంతమందికి ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చేందుకు రెడీ అవుతుంది. ఈ కార్యక్రమంలో మీ సొంత ఇంటి కల నెరవేరబోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. రాష్ట్రానికి లక్ష ఇల్లు మంజూరు చేసేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఇళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో నిర్మించుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇల్లు అందించాలని ఆయన ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి 5 లక్షలు ఇచ్చేలా ప్రణాళిక. ఈ కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసింది. అలాగే ఈ ఏడాది జనవరి 20న గ్రామీణ ప్రాంతాల్లో 71,500 ఇళ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలు కూడా అందజేశారు. చాలా చోట్ల ఇప్పటికే ఇండ్ల నిర్మాణం కూడా మొదలు పెట్టేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మిస్తున్న ఒక్కొక్కరికి 1,50,000, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 72,000 అందజేస్తున్నాయి. ఈ 1,50,000 ఇండ్లు గాను కేంద్రం నుంచి 1,500 కోట్లు రాష్ట్రానికి అందుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలో కేంద్రం ఇచ్చే 1,50,000తో పాటు మిగిలిన 3.5 లక్షల రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నమాట. ఈ విధంగా చూసుకున్నట్టయితే 1,50,000కు లబ్ధిదారులకు మంచి నాణ్యతతో కూడిన ఇల్లు దొరుకుతుందని భావిస్తున్నారంట. ఇది ఫ్రెండ్స్ ఇవాటి అప్డేట్ అయితే వచ్చేసి. ఈ అప్డేట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం అయితే ఎలాంటి స్కీమ్స్ ఉన్నా కానీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.